హాయ్ అండి, నేను విజయభారతి. నేనండి ప్రతి సంవత్సరం వరలక్ష్మి మాతకు నేను ఈ విధంగా ప్రసాదాలు నైవేద్యాలు చేస్తానండి. ఒకే పిండితో 4-5 రకాలు చేసుకోవచ్చండి. అవి కూడా నేను చేసే విధంగా చేస్తే మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటాయండి, పాడవకుండా. మీరు కూడా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాలు అందించుకోండి. ఓకేనండి, ఎలా చేస్తానో చూడండి. గోధుమ ఒక కప్పు, పంచదార 1 కప్పు, కొబ్బరి 1 కప్పు, కొబ్బరికూర కప్పు నూకకి 3 కప్పులు వాటర్ వేసి ఉక్కించుకుంటామండి. ఉక్కించుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉక్కించుకొని పక్కన పెట్టుకుంటామండి. ఈ విధంగా ఉప్మా ముద్దలా చేసుకుంటామండి. ఇప్పుడు ఈ కొబ్బరి పంచదార కలిపి అది కూడా కొద్దిగా తేగపాకంలా చేసుకొని ఈ విధంగా ముద్ద చేసుకుంటామండి. తయారు చేసుకుంటాం కొబ్బరి పంచదార ముద్ద. తయారు చేసుకున్న ఇలా ఉక్కించుకున్న గోధుమ ఒక ముద్దలో ఇప్పుడు ఆయిల్ బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. ఇది డీప్ ఫ్రై చేసుకోవడానికి అండి. ఈ ఆయిల్ చూడండి. మనం ఇప్పుడు ఈ ఉక్కించుకున్న గోధుమ ఒక ముద్దలో ఇలా రౌండ్ గా చేసుకోనండి. ఇందులో మనము తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పంచదార పూర్ణము ఇలా రౌండ్ గా చేసుకొని స్టఫ్ చేసుకుంటామండి. ఇందులో మనము వాసన కోసము యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. ఇలా రౌండ్ గా చేసి పెట్టుకుంటామండి. మనకి ఫస్ట్ పూజ కోసము ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసి పెట్టుకుంటామండి. ఈ విధంగా తోపును తయారు చేసుకొని ఇలా చేసుకుంటే మనకి ఈజీగా అవుతుందండి. పైగా మన పిండి వంటలు నిల్వ ఉంటాయండి. దీన్ని ఇలా డీప్ ఫ్రైలో వేసుకుంటానండి, ఆయిల్లోనే. చూడండి, ఇది కూడా 2 లేదా 3 లాగా వేసుకొని వేపుకుంటే బాగుంటాయండి. ఇది నూక వేగాలి కదండి, కొంచెం టైం తీసుకుంటుందండి. ఇది ఎర్రగా వేపుకోవాలండి 2 వైపులా. ఇలాగా చూడండి, ఇలా రెడ్గా అయ్యేన వరకు వేపాలండి. గోధుమ నూక కదండి, కొంచెము టైం తీసుకుంటుందండి వేగడానికి. చూసారు కదండి, ఎంతో అందమైన గోధుమ నూక కొబ్బరి పూర్ణాలు రెడీ అండి. చాలా బాగుంటాయండి. మీరు కూడా ఆ అమ్మవారికి, వరలక్ష్మి అమ్మవారికి చేసి నైవేద్యం నివేదించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.